అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూఎస్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మరి ఇక జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ యొక్క ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మహిళా సంఘాలకు శటగోపమట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైట్ సరఫరా కాంట్రాక్టర్లకు అప్పగింత టెండర్లు, ప్రభుత్వ ఆదేశాలు బేఖతారు, వైద్యాధికారుల తీరుతో నష్టపోతున్న సమాఖ్యలు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు సరిగ్గా డైట్ అందట్లేదు అని చెప్పేసి అయితే ఒక అయితే ఉందన్నమాట. ఆ డైట్కు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ డైట్ అందించేందుకు కొన్ని మహిళా సంఘాలకు అప్పగించాలి, మహిళా సంఘాలు అయితేనే కరెక్ట్ అన్నట్టుగా మహిళా సంఘాలకు అప్పగించాలన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి డైట్ యొక్క ప్రక్రియకు సంబంధించిన విషయంలో మరి దాని తర్వాత ఆ డైట్ అనేది మళ్ళీ కాంట్రాక్టర్లకు అయితే అప్పగించేటువంటి తరుణంలో కొంతమంది టెండర్లను అయితే పిలవడం జరిగిందంట. ఈ టెండర్లలో మరి మహిళా సంఘాలు అయితే ఉన్నారట. మరి టెండర్లలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టెండర్లు కొంతమంది ఉన్నారట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టెండర్లు దక్కించుకునేందుకు టెండర్లు వాడుతూ ఉన్నారట. మరి టెండర్లను పిలుస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ మహిళా సంఘాలకు ఆ డైట్ అందించేటువంటి దిశగా కాంట్రాక్ట్ ఇస్తామన్నారు. మరి మహిళా సంఘాలను పక్కన పెట్టి మళ్ళీ టెండర్లు ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కార్పొరేట్ కుట్రలలో భాగమే జీవో 49 భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ బిడిఎం బాబురావు టీజేఎస్ ఆధ్వర్యంలో జీవో 49 కాపీలను దహనం. ఇక ఈ ప్రభుత్వం ఏదైతే 49 జీవోని తీసుకొచ్చిందో అది కార్పొరేట్ కుట్రలలో భాగమే. కార్పొరేట్లకు పంచిపెట్టే విధంగా ప్రభుత్వాలు అయితే ఉంటున్నాయి. సో దాన్ని వెంటనే రద్దు చేసే వరకు మా ఉద్యమం అయితే సాగుతుందని చెప్పేసి ఇక్కడ భద్రాచలం మాజీ ఎంపీ అయితే చెప్తా ఉన్నాను. పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఇక ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతిని కుటుంబ సభ్యుల ఆందోళన. ఇక ఆర్ఎంపీ వైద్యుని నిర్లక్ష్యం యువకుడి ప్రాణాన్ని బలికొంది. ఈ సంఘటన శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా వెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇక గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాసు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందాడు. కొంతకాలంగా ఫైల్స్తో బాధపడుతున్న శ్రీనివాసు దాహ్యంగా ఫైల్స్తో బాధపడుతున్న శ్రీనివాసు గ్రామానికి వైద్యం కోసం శనివారం రాత్రి తన భార్య తల్లిని వెంట తీసుకుని ఆర్ఎంపీ వైద్యుడు వినయ్ సర్కార్ వద్దకు వెళ్ళాడు. వైద్యుడు ఒకేసారి 3 ఇంజెక్షన్లు ఇచ్చాడు. దీంతో శ్రీనివాసుడు చెమటలు పట్టి స్పృహ తప్పాడు. ఆర్ఎంపీ వైద్యుడు వినయ్ సర్కార్ శ్రీనివాసును బెల్లంపల్లికి తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలోనే మృతి చెందాడు అన్నట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. ఇక మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళు పడితే వాళ్ళు డాక్టర్లు అవుతారు. ఇక ఆర్ఎంపీలు కూడా ఆర్ఎంపీలు అంటే ఏంది? చిన్న జ్వరం వస్తే తలనొప్పి వస్తే లేకపోతే ఏదైనా కోసుకుందంటే పట్టి కట్టడము చిన్న వాటికి పని చేస్తాడు ఆర్ఎంపీ. సో ఇలాంటి ఫైల్స్కి కావచ్చు లేకపోతే ఏదైనా అవగాహన లేని ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళకండి ఎవరైనా. సో కొంతమంది డాక్టర్లు కూడా కొంతమంది చిన్న వాళ్ళు కూడా మాకు డాక్టర్కి సంబంధించినటువంటి మొత్తం అంత ట్రీట్మెంట్ మాకే తెలుసు అన్న రేంజ్లో 2-3 ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల డోస్ ఎక్కువై చనిపోయినటువంటి వార్త మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి డాక్టర్లపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధనకు జేఏసీ ఉద్యమం ఖానాపూర్లో ఏర్పాటు చేయాలని డిమాండ్. అంటే ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని జేఏసీ కమిటీ డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం ఒక వార్త చూడవచ్చు. ఇక పైదేం లేదా ఆదివాసీ బిడ్డలపై చిన్న చూపు తగదు అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. ఇక తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ అంటున్నారు. మరి ఆదివాసీ గిరిజన బిడ్డలపై చిన్న చూపు తగదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్ కుమార్ అన్నారు. జిల్లా తుడుందెబ్బ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారట. మరి ఆదివాసీ మహిళల అక్రమ రవాణా బాధాకరమైన విషయం అన్నారు. ఇక ఆదివాసీ మహిళలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా వాటిని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారట. మరి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని విదేశాలకు తరలించడం, ఇక వేరే చోటుకు తరలించడం చాలా దుర్మార్గం అండి. మరి ఆదివాసీలను గిరిజనులను తక్కువ చూపు చూడొద్దని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి నిజామాబాద్ సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం. పోలీస్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన సిపి సాయి చైతన్య వెల్లడి అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. ఇక ఏదైతే నిజామాబాద్ టైంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఉన్నటువంటి పోలీస్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి పోలీసుల యొక్క ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా సరే విద్యార్థులు కావచ్చు, ఇక ఉద్యోగస్తులు కావచ్చు, పోలీసులు వాళ్ళైనా సరే ఎవరైనా సరే సో ఎప్పటికీ డ్యూటీ అంటూ ఇక డ్యూటీ పైనే మనం ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటాం. మరి ఇలాంటి ఉల్లాసమైనటువంటి క్రీడలు కూడా మన మానసిక ఆరోగ్యానికి కూడా చాలా దోహదపడతాయి అన్నట్టుగా ఇలాంటి కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నటువంటి వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అని అంటున్నారు. సో ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని అప్పులైనా సరే, ఇక ఏవైతే ప్రభుత్వం అయితే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు అయితే ఖచ్చితంగా నెరవేరుస్తామనంటే ఇక్కడ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తున్న వార్త చూడొచ్చు మనం.
ఇక నెక్స్ట్ కరుణించని వరుడట, వానలు రాక ఎండిపోతున్న పంట చేలు, రైతన్న ఎదురు చూపులు. మరి ఋతుపవనాలు ముందుగానే వచ్చి వర్షాలు విస్తారంగా కురవడంతో వాతావరణ నిపుణులు సైతం ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉన్నాయని చెప్పడంతో రైతన్నలు ఆనందానికి అవధులు లేకుండా పోయినాయట. కానీ ఇప్పుడు అయితే ఎండలు ఉన్నాయట. మరి మనము ఎప్పుడైతే మే నెలలో చూసినట్టయితే మే నెల ఎండాకాలానికి ఖచ్చితంగా ఎండలు బాగా కొడతాయి అనమాట. మే వచ్చిందంటే చాలు చాలా మంది భయపడతారు బయటకు రావడానికి కూడా. సో అలాంటిది ఎండాకాలంలోనే మేలోనే అప్పుడప్పుడు దాదాపు వారానికోసారి మనం వర్షాలు పడడం చూసినాం. సో వాతావరణ అధికారులు కూడా అనుకున్నారు, అమ్మా ఈసారి అయిపోయింది ఇక పని, ఈసారి ఘోరంగా బీభత్సంగా వర్షాలు పడతాయి, వరదలు కూడా ఒక రేంజ్లో ఉంటాయి, మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రజలకు కూడా కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతులు ఎండాకాలం అయిపోయింది, మరి వానాకాలం కోసం ఎదురు చూస్తున్నారు, మరి వర్షాలు పడట్లేదని చెప్పి చాలామంది, అంటే మన తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి బోర్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా కొంత మేర పంటలు పండించుకుంటున్నారు, కానీ బోర్ లేని వాళ్ళైతే ఇదనమాట పరిస్థితి, ఎండల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జెండా మోసిన వారికి పదవులు ఇవ్వాలి, కొత్త వారు అధికారం ఉన్నంతసేపు ఉంటారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నేతల వినతి అని కూడా వార్త చూడవచ్చు. నిజంగా ఇది కరెక్టే. ఏదైతే జెండా మోసిన వారికి, ఏదైతే పార్టీని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఖచ్చితంగా పదవులు ఇవ్వాలి. పార్టీ మారేవారు వారి స్వలాభాల కోసం మాత్రమే అట్నుంచి ఇటు నుంచి అటే వారికి మాత్రం ఖచ్చితంగా దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తున్నారంటే అక్కడ పదవి దొరకట్లేదు అని చెప్పేసి ఇంకో పార్టీలోకి వస్తున్నారు. సో అక్కడ పదవి దొరికితే అక్కడే ఉంటారు, అంటే వాళ్ళ స్వార్థం కోసం అయితే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకు మాత్రం నిజంగా పదవులు ఇవ్వకూడదు. ఏదైతే పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసే వాళ్ళకైతే పదవులు ఇవ్వాలన్నట్లుగా ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అయితే కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కానీ ఇంకా ఇతర నాయకులు కానీ ఇంకా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక టీచర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదు, డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతన్ అని కూడా వార్త చూడవచ్చు మనం. ఇంకా ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త చూసినట్లయితే లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా కొలిపాక నర్సయ్య అనట. ఏది అంటే వేమ్లవాడలో ఉన్నటువంటి రాజన్న లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పట్టణంలోని ఇన్కేబుల్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారట. మరి లయన్స్ క్లబ్ యొక్క నూతన అధ్యక్షునిగా కొలిపాక నర్సయ్య గారిని ఎన్నుకున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అగ్రగామిగా నిలపాలి, ఎరువులు విత్తనాలు అందుబాటులోకి పెట్టుకోవాలి, ఆయిల్ ఫామ్ పంట విస్తరణకు కట్టుదిట్టమైన చర్యలు, ప్రైవేటు కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. ఇక ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉందో అన్ని విషయాలలో అగ్రగామిగా ఉండేటట్టు చూడాలని చెప్పేసి అధికారులకు కానీ ఇంకా వేరే నాయకులకు కానీ చెప్తున్న మనం వార్త చూడవచ్చు ఇక్కడ. ఇక నెరవేరున్న మండల ప్రజల చిరకాల కోరిక అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. 77 కోట్ల నిధుల మంజూరుకు బండి సంజయ్ కృషి అట. మొట్టమొదటిసారిగా శనార్థి తెలంగాణ పత్రికలో ప్రచురణ, కళ్లకు కట్టినట్లుగా విజువల్స్ చూపించిన తీన్మార్ మల్లన్న. జేఏసీ 3 మండలాల ప్రజల పోరాటానికి దక్కిన ఫలితం అట. మరి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎట్టకేలకు కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. బ్రిడ్జి జేఏసీ నాయకులు అలాగే 3 మండలాల ప్రజల పోరాట ఫలితమే బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు ముందడుగులు వేసేలా చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయి సహకారం అందించి 77 కోట్ల నిధులు మంజూరుకు కృషి చేశారు. అయితే మొట్టమొదటిసారిగా బ్రిడ్జి అంశాన్ని శనార్థి కథనంతో పాటు కళ్లకు కట్టినట్లుగా క్యూ న్యూస్ ఛానల్లో విజువల్స్ చూపిస్తూ తీన్మార్ మల్లన్న వివరించడం గమనార్హం. ఇక కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గ్రామాలు గత 40 సంవత్సరాల క్రిందట మానేరు డ్యాం నిర్మాణానికి కొన్ని పూర్తిగా డ్యాంలో పోవడం జరిగింది. మరికొన్ని గ్రామాల వ్యవసాయ భూములు ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించడం జరిగింది. మానేరు డ్యాం ప్రాజెక్ట్ నిర్మాణం జరగకముందే గన్నేరువరం గ్రామానికి చెందినటువంటి కరీంనగర్కు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది. ప్రాజెక్టు పూర్తయి నీరు నింపడంతో ఆ డ్యాం నీటి చుట్టూ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడడంతో ఏకంగా 40 కిలోమీటర్ల దూరం ఏర్పడిందట. ఇక కరీంనగర్ పట్టణానికి చేరుకోవాలంటే గన్నేరువరం మండల ప్రజలకు ఒక ఎడబాటుగా మారింది. మండల ప్రజలకు విద్య, వైద్యం, వ్యాపార వాణిజ్యాలకు పూర్తిగా దూరం కావడంతో 2013 సంవత్సరంలో ఈ దూరాన్ని తగ్గించాలంటూ అదే మండలంలోని సంపత్ ఉదయ్ కుమార్ అధికారులకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విన్నవిస్తూ కొన్ని లేఖలు రాయడం జరిగింది. మొత్తం మీదనైతే ఇక శనార్థి తెలంగాణ ప్రజ్వల్ కథనంతో అలాగే క్యూన్యూస్లో వచ్చినటువంటి కొన్ని వార్తల కారణంగా తీన్మార్ మల్లన్న యొక్క సహకారంతో అలాగే బండి సంజయ్ గారి యొక్క సహకారంతో అయితే మొత్తం మీదనైతే బ్రిడ్జి ఏర్పాటుకైతే దాదాపు 77 కోట్ల నిధులనైతే బండి సంజయ్ గారు కేటాయించడం నిజంగా ఇది ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అలాగే నిజంగా వాళ్ళందరూ కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇక క్యూ న్యూస్ని కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఖచ్చితంగా బ్రిడ్జి ఉన్న రోజులు కావచ్చు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఇక ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్లపల్లి మండలం
లేకోత్ నాయక్ తండాకు చెందిన ఓ ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నట్లు ఎస్ఐ ఎల్లా గౌడ్ ఆదివారం తెలిపారు. కేలోత్ నాయక్ తండాకు చెందిన రవీంద్ర నాయక్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఎస్ఐ అట్టి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఇసుక రవాణా చేసేందుకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో అట్టి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ ఒక ప్రకటనలో పేర్కొన్నారన్నట్టు. రోజు ఒక్కటనే వింటాం ఇట్లాంటి ఇసుకకు సంబంధించినటువంటి వార్తలు. ఇది ఒక వార్త ఉంది. సో ఘనంగా ఏఐబి 86వ ఆవిర్భావ వేడుకలట. ఇక పెద్దపల్లిలో ఉన్నటువంటి ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 86వ ఆవిర్భావ వేడుకలు పెద్దపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించినటువంటి కేక్ కట్ చేసి చాలా ఘనంగా నిర్వహించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసినట్లయితే నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది అట. మరి హుస్నాబాద్లో ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో మరోసారి తమ నిబద్ధతను చాటుకున్నారు. హుస్నాబాద్ బస్టాండ్లో బస్సు ఎక్కిన ఓ మహిళా ప్రయాణికురాలు బస్టాండ్లోనే బ్యాగ్ మర్చిపోయిందట. రద్దీగా ఉండడంతో బస్సు సీటు ఆపడం కోసం బస్సు ఎక్కిన మహిళ గ్రామానికి వెళ్ళాక బ్యాగ్ మర్చిపోయినట్లు గుర్తించి ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే బ్యాగ్ రికవరీ చేసిన ఆర్టీసీ సిబ్బంది తిరిగి మహిళా ప్రయాణికులకు కుటుంబ సభ్యులకు బ్యాగ్ సురక్షితంగా అప్పగించారట. మరి దాంట్లో 20 తులాల వెండి ఉందంట, 20,000 రూపాయల క్యాష్ కూడా ఉందంట. మరి ఆర్టీసీ సిబ్బందిని అభినందిస్తూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆర్టీసీ సిబ్బంది ఉన్నంత వరకు మరి ప్రయాణికులకు కూడా చాలా సురక్షితమైనటువంటి ప్రయాణం అందించినట్టే. మరి ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి. ఇక అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడం సిగ్గుచేటు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పార్కులో వదిలేసిన పాలకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు. నర్సాపూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అని ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ఇక్కడ డీటెయిల్స్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయి మంత్రి అయి నర్సాపూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేయడని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ఆగ్రహం వ్యక్తం చేశారని ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే మంత్రి అయింది మన సునీత లక్ష్మారెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అయింది. సో ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ రాజ్యాంగాన్ని విస్మరించడం, అంబేద్కర్ని అవమానించడం ఇది కరెక్ట్ కాదు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక సొంత గూటికి చేరుకున్న నాయకులట. మరి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మండలంలోని ధర్మరం గ్రామానికి చెందిన నాయకులు నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, భాస్కర్ రాజు తిరిగి సొంత గూటికే చేరుకున్నారట. మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక పత్తి పంటల్లో జంపు కొడుతున్న కలెక్టర్, కలుపు తీసే ప్రక్రియ పరిశీలన, వ్యవసాయంపై రైతులతో మాటా మంతి అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి ఇక నా భూమి నాకు వదిలిపెట్టండి మహాప్రభు, పంట పండే భూమిలో సబ్ స్టేషన్ ఏర్పాటుకు కుట్ర, భూమి గుంజుకుంటే ఆ భూమిలోనే పురుగుల మంది తాగి చస్తా అంటున్న దళిత రైతు అంట. ఇక ఏదైతే దళిత సంబంధించిన రైతు ఉన్నాడో అతని నిన్న మనం క్యూన్యూస్లో కూడా చూడడం జరిగింది. ఇది అతని పొలంలో సబ్స్టేషన్ ఏర్పాటుకు అతనికి సంబంధం లేకుండానే అధికారులు కానీ ఇంకా నాయకులు కానీ అతనికి సంబంధం లేకుండానే అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటుకు అయితే ఇంకా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నట్లుగా చెప్తే అతను క్యూన్యూస్ ఆచరించడంతో అక్కడికి క్యూన్యూస్కు సంబంధించిన ప్రతినిధి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది అతనితో. ఇంకోటి ఇక్కడ అభినందించే విషయం ఏంటంటే ఆందోళన కలెక్టర్ను నిజంగా చాలా అభినందించాలి. కలెక్టర్లు ఎట్లుంటారు, ఇవాళ రేపు ఏసీలకే రారు, కార్లకే బయటకు దిగరు, ఏది ఉన్నా కూడా రైతులతో దగ్గరకు కూడా వాళ్ళు రానియడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అలాంటిది ఒక నాగలి పట్టుకొని ఆందోళన కలెక్టర్ దున్నుతున్నాడు, నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంటున్నాడు, వ్యవసాయం పైన కూడా నాకు కొంచెం అవగాహన ఉంది, ఫ్యూచర్లో నేను కలెక్టర్ కాకముందు కొంచెం వ్యవసాయం చేసిన అని చెప్పడం నిజంగా చాలా ఇలాంటి కలెక్టర్లు ఉండాలి. ఖచ్చితంగా రైతులకు కూడా చాలా ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటే కూడా బహుశా రైతు కుటుంబం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టున్నాడు. సో అది తెలుసు ఆయనకు. అట్లా ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే అనుమతులు లేని అక్రమ ఫామ్ హౌస్ అట. పట్టించుకొని అధికారులు, అందులో ఈత కొలను నిర్మాణం, ఓ ఎమ్మెల్యే అండదండలతో బడా నేతల పైరవీలతో నిర్మాణాలు, కమిషనర్ భాస్కర్ రెడ్డికి ముడుపులు ముట్టింది ఎంత. ఇక కోర్టు అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించొద్దని మొట్టికాయలు వేసిన ఫలితం లేకపోయాయి. మరి ఇక అక్రమ నిర్మాణాలు అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు పెద్దల యొక్క అండదండలు ఉంటేనే ఖచ్చితంగా అలాంటి నిర్మాణాలు జరుగుతాయి. మరి ఆ నిర్మాణాలలో కూడా ఏమంటారు, మొత్తం స్విమ్మింగ్ పూల్ అట, మొత్తం భవన నిర్మాణం అయితే చేపట్టారు. మరి విలాసవంతంగా ఒక గెస్ట్ హౌస్ లాగా అనమాట. సో ఇక్కడ ఇంకా కమిషనర్ భాస్కర్ రెడ్డికి ఎన్ని ముడుపులు ముట్టినాయో ఇది ఈ అక్రమ నిర్మాణం వల్ల అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇది ఏంటంటే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఏదులాబాద్ గ్రామంలోనట పర్మిషన్ లేకుండా భారీ ఫామ్ హౌస్ని అయితే నిర్మాణం చేసిరట. మరి దీనిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇక నేడు కొందుర్గు చేపల చెరువు చింత చెట్ల వేలం నోటిఫికేషన్ విడుదల చేసిన దేవాదాయ శాఖ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త చూడొచ్చు.
ఇక గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారట గండిపేట్ సొసైటీ ఆధ్వర్యంలో. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే రావడం జరిగింది. శంకర్పల్లిలో మండల పరిధిలోని మోకిల గ్రామంలో గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ కార్యక్రమం. సో ఇది చాలా ఘనంగా అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకలు పాల్గొన్న టీజీ క్యాబ్ అధ్యక్షులు మార్నేని రవీందర్రావు, వైస్ చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య, సహకార భావనతోనే సమాజ అభివృద్ధి సాధ్యం, ఉత్సాహంగా పాల్గొన్న టీజీ క్యాబ్ ఉద్యోగస్తులు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యం బీజేపీ మండల అధ్యక్షుడు చిట్టం లక్ష్మీకాంతారెడ్డి అంటున్నారు. సో నాటాలి. ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విశ్వకర్మలకు ప్రత్యేక కమిషన్ నియమించాలట. మరి విశ్వకర్మలు ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలి. ఇక అలాగే ట్యాంక్ బండ్ వద్ద విశ్వకర్మల యువయాత్ర ప్రారంభం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. విశ్వకర్మలకు కూడా ప్రత్యేక కమిషన్ నియమించాలని చెప్పేసి అయితే ఆ విశ్వకర్మలందరూ కూడా కొట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇక విశ్వకర్మలు కూడా మా పాలిటిక్స్లో మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో సిపి తనిఖీలు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదివారం రాత్రి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లోని రికార్డు, గదుల నిర్వహణ, పోలీస్ సిబ్బంది విధుల అమలు తీరు, కేసుల వివరాలను పరిశీలించారు. అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. నేర నియంత్రణ, కమ్యూనికేటివ్ పోలీసింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ సందీప్, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని వార్త చూడవచ్చు మనం. ఇక మున్నూరు కాపుల హక్కుల సాధనకై కృషి చేస్తానట మరి కొండా దేవయ్య పటేల్ అంటున్నాడు. మరి మున్నూరు కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గం అంతా సంఘటితంగా తమ హక్కుల సాధనకై పోరాడాలని అందుకోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేశారని కొండా దేవయ్య పటేల్ అన్నారట్టు ఒక వార్త. మన మున్నూరు కాపులకు కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో అలాగే వాళ్ళకు ఖచ్చితంగా నేను సపోర్ట్గా ఉంటానంటూ ఇక్కడ చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక రోడ్డుపైనే చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లపై కరువైన నియంత్రణ, పేరుకే ఫైన్ అంటూ బోర్డు ఏర్పాటు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడాలి. సో మరి ఎక్కడ చూసినా ఈ చెత్త అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య చెత్త వేయడానికి అయితే అవి లేవు, యాక్చువల్గా లేవు. ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరిస్తూ ఉంటారు, ఆటో వస్తాయి. మరి బయట ఎందుకు వేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదా. సో వాళ్ళకి ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే చెత్త వేయరు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చెత్త వేస్తారో ఆల్రెడీ ఆడ సీసీ కెమెరాలు అవన్నీ ఉంటాయి. ఎవరైతే చెత్త వేస్తారో వాళ్ళకు 1,000 రూపాయల ఫైన్, 500 ఫైన్ అని పెడితే వాళ్ళు మళ్ళీ తెల్లారేస్తారో అడుగురి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా అక్కడ డంపింగ్ యార్డులు లేదంటే చెత్తకు సంబంధించినటువంటి వెహికల్ రాక కూడా వాళ్ళు ఇబ్బందులు పాలయ్యి కూడా అట్లా వేస్తుంటారు. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇక స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అని ఇక్కడ వార్త చూడొచ్చు. ఊహించని రీతిలో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి అశోక్ కుటుంబానికి చిన్ననాడు చదువుకున్న మిత్రులు ఆర్థిక సాయం చేసిన సంఘటన అయ్యవారిగూడలో చోటు చేసుకుంది. ఇక యాచారం మండలం అయ్యవారిగూడ గ్రామానికి చెందిన కొప్పు అశోక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు 2001-2 10వ తరగతి బ్యాచ్ తన స్నేహితుడి కుటుంబానికి తమ వంతు ఏమైనా సాయం చేయాలని పూనుకున్నారు. స్నేహం అంటే బతికుండగా చట్టాపట్టాలు వేసుకుని తిరగడం కాదు. స్నేహితులు మరణించిన తర్వాత కూడా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్న బాల్యమిత్రులు తమతో పాటు చదువుకున్న మిత్రులందరినీ కలుపుకొని తోటి స్నేహితుడైన అశోక్ కుటుంబ సభ్యులకు అక్షరాల ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించారు. సో ఇది మంచి విషయం. తన బాల్యమిత్రుడు ఏదైతే అనారోగ్యంకి చనిపోవడం జరిగిందో కొద్దిగా ఆర్థిక సాయం చేసిరు. సో ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పాటగాని జీవిస్తాం పాడుతూనే మరణిస్తామట టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చకాల రఘు అంటున్నాడు. మరి డీటెయిల్స్లోకి వెళ్తే పాటే మా ప్రాణం, పాటగాని జీవిస్తాం పాడుతూనే మరణిస్తామని టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు అన్నారట. కళాకారుల శ్రమను గుర్తించి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో ఈ నెల 29 కళాకారుల ఆటపాట ఉంటుందని ఆధ్వర్యం తెలిపారట. మరి కళాకారులను కూడా గుర్తించాలి, కళాకారుల యొక్క ఏమంటారు ఏదైతే సమస్యలు ఉన్నాయో తీర్చాలి, కళాకారులను కూడా ఖచ్చితంగా గుర్తించాలని చెప్పేసి అయితే కూడా ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఆగని దుందుబి ఇసుక అక్రమ దంద, కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్, సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అని ఒక వార్త చూడొచ్చు. మరి ఇక ఏదైతే ఇసుక సంబంధించింది అయితే ఇక మరి మనం రోజు చూస్తూనే ఉంటాం. మరి దాని మీద అధికారులు అయితే చర్యలు అయితే ఎక్కడ కనిపించట్లేదనే చెప్పాలి. ఇక ఫింగర్ ప్రింట్ డివైస్తో తనిఖీలు, మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి అని ఒక వార్త చూడొచ్చు. మక్తల్ బస్టాండ్లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ఫింగర్ ప్రింట్ డివైస్తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఇక మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మక్తల్ బస్టాండ్లో అనుమానిత వ్యక్తులకు ఫింగర్ ప్రింట్స్ డివైస్తో ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, బస్టాండ్లో ప్రయాణికులు మాటున కొంతమంది వ్యక్తులు రద్దీ ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారంట. ఇంకా
సో నిజంగానే ఆ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అనేది డివైస్ అనేది నిజంగా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సులు ఎక్కేటువంటి క్రమంలో కొంతమంది కావాలనే ఆ రద్దీగా ఉన్నటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో అక్కడ దొంగతనాలు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళ వెనకాల బస్సు ఎక్కినట్టు ఎక్కి కొట్టేసి మళ్ళీ దిగుతున్నటువంటి చూస్తున్నాం. అది సీసీ కెమెరాలు రికార్డ్ అయినా కూడా వేస్ట్. ఎందుకంటే చాలా కుప్పలు ఉన్నటువంటి జనాలలో ఏ జేబులో చేయబెట్టినా కూడా కెమెరా పైనుంచే ఉంటుంది కాబట్టి దగ్గరకు వచ్చేది జూమ్ చేయదు కదా. సో ఇలాంటి డివైస్లు ఖచ్చితంగా యూజ్ అవుతాయి మనకి. నెక్స్ట్ బజరంగ దళ ఆధ్వర్యంలో వన మహోత్సవం, పంచభూతాలను రక్షించుకుందాం. అలాగే తెలంగాణ గో సంరక్షణ సంయోజక అంటున్నారు. ఇక మరి కొల్లాపూర్ పట్టణంలో బజరంగ దళ ఆధ్వర్యంలో ఆదివారం వన మహోత్సవ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగిందట. మరి వనాలను కూడా మనం రక్షించుకోవాలి, అలాగే పంచభూతాలు బాగుండాలంటే మన ప్రకృతి బాగుండాలని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి. మాలల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూలే కేశవులు అని కూడా వార్త చూడవచ్చు మనం. ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను తక్షణమే బలోపేతం చేయాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు డిమాండ్ చేశారు అని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇంకా ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా బలోపేతం చేయాలి, వాటి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కువ మంది అందులో చదువుకునే విధంగా అయితే ప్రభుత్వాలు అయితే కృషి చేయాలన్నట్లుగా మనం వార్త చూడవచ్చు. ఇంకా రైతుల ఖాతాల్లో 372 కోట్ల భరోసా జమ, నాగర్ కర్నూలు జిల్లా బదావత్ సంతోష్ అంటున్నారు. ఇంకా రైతుల ఖాతాలో 372 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా పథకం కింద అయితే అందులో పడ్డట్టు అయితే వార్త చూడవచ్చు మనం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకున్నట్లయితే మారక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలట నేరుడు చర్యల ఎస్ఐ రవీంద్ర నాయక్ అంటున్నాడు. మరి ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నటువంటి నేటి రోజుల్లో అధికారులు ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవడం, అవేర్నెస్ కోసం ఇట్లా బ్యానర్లు వేసి యువతతోనే ఇక ప్రచారాలు చేయించడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి చేస్తేనైనా కొంతమందిలో అయితే మార్పు అయితే రావచ్చు అనమాట. ఇక నాగర్ కర్నూలుకి సంబంధించిన నేరేడు చర్యలకు సంబంధించినటువంటి ఎస్ఐ రవీంద్ర నాయక్ చేసినటువంటి ఇలాంటి మంచి పనులను ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి. ఇక ఇందిరమ్మ ఇల్లు నిరుపేదల కలల పంట, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. సో ఇంకా ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఉందో వాటికి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నైరాశ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులట. నాడు పాదయాత్రను ముందుండి నడిపిన యువ నాయకులు నేడు కనీస ఆదరణ లేక కనుమరుగైన పరిస్థితి అట. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ నాయకులకు పార్టీలో కనీస గుర్తింపు ఇవ్వట్లేదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం ప్రస్తుత ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి చేపట్టిన గిరిజన పాదయాత్రను ముందుండి నడిపించిన యూత్ కాంగ్రెస్ నాయకులు నేడు కనుమరుగైన పరిస్థితి. మరి ఏదైతే పార్టీలో ఏమంటారు యూత్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో కార్యకర్తలు ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు ప్రతి ఒక్క గ్రామాలలో కూడా ఒక పార్టీకి ఒక యువత ఉంటుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళకు కూడా కొంచెం మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లయితే మరి ఖచ్చితంగా వాళ్ళు కూడా మీ పార్టీకి సపోర్ట్గా ఉండి గ్రామాలలో అంతా కూడా పర్యవేక్షిస్తారు. లేదంటే ఇలాగే కనుమరుగైపోతూ ఉంటారు. ఇక చినుకు రాలదాయే విత్తు మొలకెత్తదాయే, పనులు ప్రారంభమై 20 రోజులు అవుతున్నా వరుణుని జాడలేదు. ఇది నిజంగా మరి వర్షాలు అయితే వస్తలేవు. ఇక రక్తదాన శిబిరం విజయవంతం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆదివారం అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ బోధుల మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మోదుగుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని, అది అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుతుందని అన్నారు. నిజంగా రక్తదానము నిజంగా చాలామంది ప్రాణాలు కాపాడుతూ ఉంటుంది. ఇక ప్రైవేట్లో ఫీజు దోపిడీ అరికట్టాలి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం ప్రైవేట్ పాఠశాలలు పరిమితి మించి అడ్మిషన్లు చేపడుతున్నాయి. ఇక మాది ప్రైవేట్ స్కూళ్ళపై అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సంఖ్యను బట్టి ఎక్కువ చేర్చుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక 50 మందిని చేర్చుకోవాలంటే 100 మందిని చేర్చుకునే విధంగా ఫీజులు అయితే చాలా చేస్తున్నారంట. ఇక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో అడ్డగోలు దోపిడీ ఇక స్కూళ్ళ తరహాలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో ఎలాగో అయితే ఉన్నాయో మరి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కూడా ఇట్లనే అడ్డగోలుగా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మరి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అజయ్ నర్సింగ్ హాస్పిటల్లో అక్రమ వసూలకు పాల్పడుతూ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదట. మరి జిల్లా వైద్య శాఖ అధికారులు ఖచ్చితంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అజయ్ నర్సింగ్ హోమ్ను అయితే ఖచ్చితంగా మీరు పట్టించుకోండి. ఇలాంటి నర్సింగ్ హోమ్లు ఎక్కడున్నా సరే చర్యలు తీసుకోండి. ఇక ఉమ్మడి వరంగల్కు సంబంధించిన వార్తలు చూస్తే అంతర్జాతీయ క్రీడలుగా ఎదగాలట. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారట. మరి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తుల బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ప్రతి ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారట.
మరి నిజంగానే ఇప్పుడు రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సో ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా క్రీడలలో పాల్గొనాలి. అలాగే మేము జిల్లా స్థాయి నుంచి కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని చెప్పి కోరుతున్నాం ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఆలయ సత్రం నిర్మాణానికి విరాళం అందజేత జనగామ నియోజకవర్గం కొమరవెల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో నిర్మించనున్న 100 గదుల సత్రంలో ఒక గది నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన బొద్దుల రామన్ దేవిక దంపతులు ఆదివారం కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణకి 15 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం శేషవస్త్రం స్వామివారి చిత్రపటాన్ని అందించినట్టుగా మన వార్త చూడవచ్చు. ఇంకా ఇక నెక్స్ట్ పంచాయతీ కార్యదర్శిపై వికలాంగుడి ఆరోపణట. మరి ఏమంటున్నారంటే డోర్నకల్లో వారసత్వంగా వచ్చిన స్థిరాస్తిని తన పేరు మీద మార్చకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నాడని మరిపెండ మండలం రామాపురం గ్రామ పరిధిలో లచ్చిరామ్ తండాకు చెందిన దివ్యాంగుడు బుక్యా రమేష్ ఆరోపించారట. మ్యూటేషన్ చేసేందుకు తమ వద్ద కొంత మొత్తం తీసుకొని ఇంకా కొంత మొత్తం ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారట. సో ఆల్రెడీ ఇలాంటి వికలాంగులకు ఉన్నటువంటి స్థిరాస్తిని ఏదైతే ఉందో వారసత్వంగా వచ్చినటువంటి స్థిరాస్తిని మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులట, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శులు కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారట. మరి వాళ్ళకు ఉండేదే చిన్న చితక భూమి, చిన్న చితక ఇల్లు, మరి అలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి అలాంటివి కూడా లాక్కోవాలని చూస్తే ఇక వాళ్ళు ఎట్లా బతకాలి ఏంటి? ఖచ్చితంగా డోర్నకల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు దీనిపైన మిగతా అధికారులు కూడా గ్రామ పంచాయతీ అధికారులు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళపైన చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో 2K రన్ అంట. ఇక ఉద్యమకారులకు అన్యాయం చేస్తే సహించేది లేదు తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా కార్యదర్శి సదానందం అంటున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమకారులను అయితే అన్యాయం చేయొద్దని అంటున్నారు. వాళ్ళకు న్యాయం చేకూరేలా వాళ్ళనైతే పట్టించుకోవాలని వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే బాండ్ల విక్రేతల రెట్టింపు బాధుడట. మరి కొరవడిన అధికారుల నిఘా, ఫిర్యాదు బోర్డు, హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటుకు ప్రజలు డిమాండ్ అట. మరి విద్య, ఉద్యోగం, పింఛన్, రేషన్, రుణాలు, అద్దె ఒప్పందాలు, నోటరీ పత్రాలు ఇలా నిత్య జీవితంలో అనేక అవసరాల కోసం ప్రజలు స్టాంపు పేపర్లను కొనుగోలు చేయడం తప్పనిసరిగా మారింది. నేలకొండపల్లి మండలంలో ఈ అవసరాన్ని దుర్వినియోగం చేస్తూ స్టాంపు విక్రయదారులు రెట్టింపు ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారట. మరి స్టాంపు విక్రయదారులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ స్టాంపులని కూడా ఎక్కువ ధరలకైతే అమ్ముతున్నటువంటి వార్తలు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా అలాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక సండే బ్రిక్స్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతం. పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇంకా ఇక పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా నర్సయ్యనట. ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్, సస్పెండ్ అయిన వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడిగా పట్టించుకోవడం సరికాదు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగా మరి వెంకటేశ్వర్లను అయితే సస్పెండ్ చేసిరట. మరి అధ్యక్షునిగా అయితే నర్సయ్యను ప్రకటిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి, పెండింగ్ బిల్లులను జమ చేయాలి, టీఎస్యూటీఎఫ్ నాయకుల డిమాండ్ అని కూడా వార్త చూడొచ్చు. ఇంకా అదేవిధంగా మావోయిస్టుల చేతిలో 2 వ్యక్తుల హతం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టుతో పాటు మరొక వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సెండ్రాబోర్, యమాపూర్ గ్రామాలకు చెందిన సమ్మయ్య, వేకో దేవాలయాలను శనివారం రాత్రి మావోయిస్టులు అపహరించారు. వారిద్దరిని పోలీస్ ఇన్ఫార్మర్ నేపథ్యంతో మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించి దారుణంగా హత్య చేశారు. కాగా సమ్మయ్య మాజీ మావోయిస్టు పార్టీ సభ్యుడు. ఇతను ఇటీవలే జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చి బీజాపూర్ పోలీసుల అధికారుల ఎదుట లొంగిపోయారు. సమ్మయ్య దేవాలు మావోయిస్టుల పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారనే కారణంతో నక్సలైట్లు వారిని హత్య చేసినట్టు అయితే తెలుస్తుందంట. సో ఎవరైతే ఇంతకుముందు మాజీ మావోయిస్టులు ఉంటారో వాళ్ళైతే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత వాళ్ళు పోలీసుల కోసం అయితే పనిచేస్తున్నట్లుగా ఈ మావోయిస్టులు అయితే భావించి వాళ్ళని అపహరించి సో వాళ్ళనైతే దారుణంగా హత్య చేసిన సంఘటన అయితే ఇంకా మనకు బీజాపూర్ జిల్లాలో ఒక్కసారి మావోయిస్టులలో కలిసిర్రా ఇక వాళ్ళు అందులోనే ఉండాలి, బయటకు వచ్చిరంటే ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు. ఇట్లనే ఉంటుంది అనమాట పరిస్థితి. పోయే ముందే ఆలోచించుకోవాలి. సో ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు. మరిన్ని జిల్లా వార్తల కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని జిల్లా వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.